గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 22వ తారీఖు మార్చి 2026 నుండి 28వ తారీఖు మార్చి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే రవి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ వారం అంతా కూడా. కుజుడు కుంభరాశిలో సంచారం చేస్తాడు ఈ వారం అంతా కూడా. బుధుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ వారం అంతా. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. శుక్రుడు అయితే కనుక ఈ యొక్క వారం 27వ తారీఖు వరకు కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. తర్వాత మళ్ళీ మేషరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. శని వారం అంతా మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. రాహువు కూడా కుంభరాశిలో ఈ వారం అంతా సంచారం చేస్తూ ఉంటాడు. కేతువు ఈ వారం అంతా కూడా సింహరాశిలోనే ఉంటున్నాడు. కాబట్టి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ పురుషులిద్దరికీ మధ్య సమన్వయం బాగా కనపడుతుంది. కాబట్టి భార్యాభర్తలకి చాలా బాగుంటుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అలాగే అనేక రకాల సంబంధ బాంధవ్యాలు కుదరడం కానీ, పెళ్ళిళ్ళు జరగడం కానీ, రిలేషన్షిప్స్ బలపడడం కానీ, స్నేహితులు దొరకడం కానీ, మంచి వ్యక్తులతో పరిచయం కానీ ఈ వారం మీకు ఆనందాన్ని ఇస్తుంది అని చెప్పచ్చు. సోదర సోదరీమణుల నుంచి చక్కని శుభవార్తను కూడా వినే అవకాశం ఈ వారం చాలా బాగా కనపడుతోంది. మీలో కూడా అందరినీ ధర్మంగా ఉంచడం, లేదా ధర్మంగా మీరు బ్రతకడం, అలాగే అబద్ధాలు చెప్పకుండా నీతితోటి పనిచేయడానికి ప్రయత్నం చేయడం, ఇలాగేంటంటే కొంచెం మంచి లక్షణాలు మీకు అలవడే అవకాశం కనపడుతోంది. అలాగే కులం వృత్తి కానీ, చేతి పని కానీ ఇలాంటి చేసేటటువంటి వారందరూ కూడా ఆర్థిక ప్రగతి, చక్కని కీర్తి, గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొంతమంది స్నేహితులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే మీ దగ్గర డబ్బు కాజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా నటిస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్త తీసుకుని డబ్బుల విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే ఈ వారం చాలా రకాల ఆర్థిక సమస్యల నుంచి మీరు బయటపడతారు. అయితే అహంకార, కోపతాపావేశాలు ఉంటాయి చూసారా, అవి కనుక మీరు తగ్గించుకున్నట్లయితే మీకు సమాజంలో గౌరవమే కాదు, చక్కని అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. కాబట్టి కోపంగా ఎవ్వరితోటి మాట్లాడకండి. నేనే గొప్పవాడిని, నన్ను మించినవాడు లేడు అనేటటువంటి అహంకారం మీకు పనికిరాదు. అలాగే ఇంట్లో అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు, బయట ఎక్కడైనా సరే ప్రతి వ్యక్తితోటి ప్రేమగా మాట్లాడండి, లేదా సాధారణంగా మాట్లాడండి. తద్వారా మీకు చాలా రకాల అవకాశాలు రావడమే కాదు, కొత్త పరిచయాలు కూడా జరుగుతాయి. తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు ఉద్యోగస్తులకు కనపడుతున్నాయి. అయితే స్త్రీలు ముఖ్యంగా కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు, కొత్త పరిచయాలు చేసేటప్పుడు జాగ్రత్త. కొంతమంది మిమ్మల్ని శారీరకంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే విద్యార్థులు కూడా ఇష్టం లేనటువంటి చదువులు పక్కన పెట్టి ఇష్టమైనటువంటి సబ్జెక్టులు ఎంచుకుని చదువుకున్నట్లయితే మీకు చాలా బ్రహ్మాండంగా కాన్సన్ట్రేషన్ నిలబడుతుంది ఈ వారం. అలాగే అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకండి, దుబారా ఖర్చులు చేయకండి, అప్పులు చేయకండి. ముఖ్యంగా రుణపరమైనటువంటి ప్రభావం బాగా కనపడుతుంది. ఏదేమైనా కూడా ఒకసారి జాతకం కూడా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి అసలు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో, ఏం దశలు నడుస్తున్నాయో తెలుసుకుంటే మనకి ఏదైనా సరే బ్యాడ్ పీరియడ్ నడుస్తుందా, లేదా ఏంటి పరిస్థితి రాబోయే రోజుల్లో వాతావరణాన్ని తెలుసుకుని అవసరమైతే వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుంటూ ఉన్నట్లయితే మీకు ఎటువంటి నష్టాలు, ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఉంటాయి. కోరిన కోరికలు తీరతాయి, సమస్యలు పోతాయి. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం. కాబట్టి జాతకం కూడా ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేయండి. ఇంకైతే విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, వస్తువులు కానీ ఈ వారం చాలా ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు, క్రయ విక్రయాలు జరిపే అవకాశాలు బాగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి చక్కగా వాటి యందు మీరు కొనుగోలు చేయొచ్చు, పెట్టుబడులు పెట్టచ్చు. అలాగే ట్రాన్స్పోర్ట్ రంగానికి సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా మీకు బాగా అనుకూలిస్తాయి. పితృపూర్వక ఆస్తులు ఏదైనా సరే మీకు రావాల్సి ఉంటే కనుక, ఏదైనా వాటి లిటిగేషన్లో ఉంటే కనుక ఈ వారం మీకు గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తాయి. పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు కూడా అవుతాయి. అలాగే మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోవడానికి, మీరు అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి, శారీరకంగా కలవాలి అనుకునే వాళ్ళని కలవడానికి ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. విదేశాల్లో ఉండేవారు కూడా వృత్తిపరంగా, చదువుపరంగా, లేదా ఉద్యోగపరంగా చాలా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ చాలా బలపడుతుంది. గొడవలు ఉన్నాయి కనుక సమస్య పోతాయని చెప్పచ్చు, తగ్గుతాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. బంధు విరోధాలన్నీ కూడా తగ్గుతాయి. నిరుద్యోగులకి నూతన ఉద్యోగ అవకాశాలతో పాటుగా మీ అంతటి మీరే ఉద్యోగాలు క్రియేట్ చేసుకునేటటువంటి, అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాంటివి అవకాశాలు కల్పించుకునే ప్రయత్నం చేయడంతో పాటుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాదు మీ కిందే 10 మంది పని చేయాలనేటటువంటి ఆలోచన, తపన, ఆసక్తి ఈ వారం మీకు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి.
ఇక వివాహం కానటువంటి స్త్రీ పురుషులందరికీ కూడా గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే చక్కని వివాహ యోగ్యతలు కనపడుతూ ఉన్నాయి. ఎవరినైనా ఇష్టపడుతూ ఉన్నా, మీ ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోకపోయినా ఈ వారం గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు అవుతాయి. ప్రేమించిన వాళ్ళతో కూడా వివాహాలు అయ్యే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ పిల్లలకి ఏదైనా వివాహ ప్రయత్నాలు చేద్దామన్నా ఈ వారం ప్రారంభం చేయండి. మీకు మంచి సంబంధాలు కుదురుతాయి. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు తగ్గుతాయి. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఇంట్లో ఉండే సమస్యల్ని అర్థం చేసుకుని పరిష్కారం చేసుకోగలుగుతారు. అలాగే ఒకళ్ళు సెల్ఫ్ కంట్రోల్ చేసుకోగలుగుతారని చెప్పచ్చు. వ్యాపారపరంగా కూడా భూముల యందు, బంగారం యందు, గృహాల యందు, ఆస్తుల యందు, స్థిరాస్తుల యందు పెట్టే పెట్టుబడులు వృద్ధవుతాయి. వ్యాపారం కారణంగా పెట్టే పెట్టుబడులన్నీ బాగుంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించుదామనుకున్నా మంచి ప్రదేశాలు, మంచి ఆర్థికపరమైనటువంటి అవకాశాలు వస్తాయి ఈ వారం. ఆర్థికంగా గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బులు చేతిలో నిలబడతాయి. సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. విలువైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు లేదా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు ఇలాంటివి కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని అవకాశాలు కనపడుతున్నాయి. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, ఎక్కడికైనా వెళ్ళడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఈ వారం. గృహ నిర్మాణ పనులు కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తున్నాయి కాబట్టి ఆగిపోయిన గృహాల నిర్మాణాలన్నీ మళ్ళీ ప్రయత్నం చేయొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు, పాలసీలు, ఇన్సూరెన్సులు అలాంటివి బ్రహ్మాండంగా కట్టుకోవచ్చు. కాకపోతే షేర్లోను, ట్రేడింగ్లోను డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. జాతకం ఒకసారి చూపించుకోండి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. క్రయ విక్రయాల ద్వారా లాభాలు కనపడుతున్నాయి కాబట్టి షావుకారులకి లేదా వ్యాపారస్తులకి విశేష ధన ప్రాప్తి అయితే కనపడుతోంది. శుభకార్యాలు నిర్వహించే అవకాశం కనపడుతోంది. చక్కని శుభకార్యాల్లో కానీ లేదా వివాహ సంబంధాల విషయాల్లో కానీ ఎదురుకు వెళ్ళొచ్చు. ప్రేమికులకు కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీరు ప్రపోజ్ చేయడానికి కానీ, వాళ్ళతో మీ యొక్క మనసులో ఉండే భావాలు చెప్పడానికి కానీ, కుటుంబంలో మీ ప్రేమ విషయాలు చెప్పడానికి కానీ, లేదా మీ ఇద్దరి మధ్య రిలేషన్ బలపరచుకోవడానికి, కలవడానికి కూడా ఈ వారం బాగా అనుకూలత కనపడుతోంది. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారస్తులకి మొదట్లో కొంచెం వ్యాపారపరంగా ఒడిదుడుకులు ఎదురైనా తర్వాత మళ్ళీ వ్యాపార లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు, అన్యోన్యతలు కురుస్తాయి. అలాగే ఇద్దరు కూడా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకుంటారు. అనుమానాలు అవి తగ్గుతాయి. మిస్అండర్స్టాండింగ్లు తగ్గుతాయి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తితో పాటుగా విదేశాల్లో చదువుకోవాలన్న తపన లేదా ఉన్నతమైనటువంటి చదువుల కోసం ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకి గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క గొప్పతనము, విలువ తెలిసి చదువు కోసం ఎక్కువగా ప్రాకులాడతారని చెప్పచ్చు. బద్ధకము, లేజినెస్ తగ్గుతాయి. ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఉద్యోగ కార్యాలయాలు మీ మీద ఉండేటటువంటి నిందారోపణలు తగ్గుతాయి. ఉద్యోగంలో శ్రద్ధతో ఉద్యోగాలు చేయగలుగుతారు. మంచి స్థాయిలోకి అయితే వెళ్ళగలుగుతారు. స్త్రీలకు కూడా అద్భుతమైనటువంటి శుభకార్యాలు పాల్గొనే అవకాశాలు, గృహ యోగ్యత, అలాగే వాహన యోగ్యత, వస్తు ప్రాప్తి, బంగారపు ఆభరణాలు కొనుగోలు చేయడము, నూతన బంధుత్వాలు కలవడము, ప్రేమ అనుకూలించడము లేదా భార్యాభర్తల మధ్య అనురాగము కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి కృషి చేయగలుగుతారు. కాకపోతే వ్యాపారస్తులకి ధనజన వశీకరణ యంత్రం వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే లక్ష్మీ గణపతి యంత్రం. దానికి ఏంటంటే మీరు నాకు గోత్రాల పేర్లు చెప్తే మేము మీ యొక్క ఈ గోత్రాల పేర్లతో యంత్రానికి పూజలు అవి చేసి పంపిస్తాం అనమాట. ఆ ధనజన వశీకరణ యంత్రాన్ని కనుక మీరు వ్యాపారాల్లో పెట్టుకున్నట్లయితే వ్యాపార సంస్థల దగ్గర మీకు విపరీతంగా యోగించి చక్కగా ధనజన వశీకరణ కలిగి చక్కగా వ్యాపారాల్లో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కాబట్టి ఆ యంత్రం కావాలని మమ్మల్ని సంప్రదించండి. ఏదైనా వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు తీసుకోవడం కానీ, వ్యాపారంలో ఉత్సాహంగా ఉండడం కానీ, పోటీతత్వంతో వ్యాపారాలు చేయడం కానీ, కాంపిటేటివ్ పరంగా వ్యాపారాల్లో విజయాన్ని పొందడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. ఇంట్లో దేవతారాధన చేసుకోండి. ఆలయాలు దర్శనం చేయండి. ఈ వారం మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే కార్యక్రమాలు జరిపించుకోవాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక
దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా అక్కడ మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పుస్తకంలో మొత్తం మీ జీవితం అంతా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది, నరదిష్టి యంత్రం. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, శత్రువుల బాధలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, భూ వివాదాలు, లేదా ఎవరో ప్రయోగం చేసే నిర్మాణాలు రావడము, లేదా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతో ఈ యంత్రాలకి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్లయితే మీకు సమాధానాన్ని చెప్తాము అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోకి మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ ఫలితాలనేది దగ్గరగా వచ్చేలేదా అనే విషయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.